కరుణానిధి పార్థివ దేహాన్ని చెన్నైలోని మెరీనా తీరంలో ఖననం చేసేందుకు మద్రాస్ హైకోర్టు అనుమతించింది. నిన్న రాత్రి ఈ రోజు ఉదయం ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత హైకోర్టు న్యాయమూర్తి ఎస్ఎస్ సుందర్ ఈ మేరకు తీర్పు చెప్పారు. 5 సార్లు తమిళనాడు సీఎంగా పనిచేసిన కరుణానిధి అంత్యక్రియలు మెరీనా బీచ్లో నిర్వహించేందుకు ఎలాంటి అభ్యంతరాలు అవసరం లేదని కోర్టు అభిప్రాయపడింది. కరుణానిధి స్మారకం కోసం గిండిలోని గాంధీ మండపం పక్కన 2 ఎకరాల స్థలం కేటాయిస్తామని తమిళనాడు ప్రభుత్వం ప్రకటించింది. అన్నా, ఎంజీఆర్, జయలలిత స్మారకాలు మెరీనా బీచ్లో ఉన్న మాట వాస్తవమేనని, అయితే వాళ్లు ముఖ్యమంత్రి హోదాలో పరమపదించారని, సీఎంలను, మాజీ సీఎంలను ఒక విధంగా పరిగణించడం కుదరదని ప్రభుత్వం తేల్చి చెప్పడంతో డీఎంకే హైకోర్టును ఆశ్రయించింది. తమిళనాడులోని అధికార అన్నాడీఎంకే కేవలం రాజకీయ దురుద్దేశంతో కరుణానిధిని ఖననంకు అవసరమైన 6 అడుగుల స్థలాన్ని కేటాయించడం లేదని డీఎంకే ఆరోపించింది. కరుణానిధిని మెరీనా బీచ్లో ఖననం చేసే అవకాశం ఇవ్వకపోతే కోట్లాది మంది డీఎంకే అభిమానులు నిరాశ చెందుతారని డీఎంకే న్యాయవాది అన్నారు. అయితే డీఎంకే వాదనతో ఏకీభవించిన కోర్టు మెరీనాలో అంత్యక్రియలకు ఏర్పాట్లు చేసుకునే అవకాశం ఇవ్వాలని తమిళనాడు ప్రభుత్వాన్ని ఆదేశించింది. This victory is dedicated to our great leader Dr. Kalaignar and for the fighting spirit of our leader Mr. M.K. Stalin. Sir, huge number of DMK cadres are very sensational, very ugly is going on. But on the other hand, the TN government is going for everything on legally, which is not unable to get stand. How do you see this one, sir? See, this trend is continuing from Selvi Jayalalitha. Whatever it is, they want to challenge, they want to put spokes. Any reasonable thing, reasonable demand is not being met. But what we appeal to the ADMK government, we beg the ADMK government not to go on appeal, ensure that our leader Dr. Kalaignar is buried in Anna Memorial without any further emotional onslaught on us, on the cadres, on the family members and the millions of his followers. We request, we hope that the government will not take such a drastic step of going on an appeal.